అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా సింపుల్ కానీ చాలా అందమైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. మన జీవితంలో ఒక్క చిన్న మార్పు ఎంత పెద్ద అద్భుతం చేస్తుందో చూద్దామా? ఏం చేసినా ఎందుకో ఎప్పుడూ ఏదో లోటుగా ఉన్నట్టే అనిపిస్తోందా? అవును, మనలో చాలామందికి అప్పుడప్పుడు ఇలాగే అనిపిస్తూ ఉంటుంది కదండి. మనం ఎంత సాధించినా సరే ఇంకా ఏదో లేదు, ఏదో మిస్ అవుతున్నామన్న ఫీలింగ్, ఆ చిన్న బాధ మనసులో ఉండిపోతుంది. ఈ ఫీలింగ్ మనందరికీ తెలిసిందే. సరే, మరి ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందో చూద్దాం. ముందుగా రవి అనే ఒక స్నేహితుడి కథ విందాం. ఆ తర్వాత ఒక కొత్త ఆలోచనా విధానం గురించి తెలుసుకుందాం. అరే, చిన్న చిన్న మార్పులు ఎంత పెద్ద ఫలితాలనిస్తాయో చూసి ఆశ్చర్యపోదాం. ఆ తర్వాత ఓప్రా విన్ఫ్రే, ఆమె స్ఫూర్తిదాయకమైన కథను విందాం. ఇక చివరగా మనమందరం కూడా ఈ అద్భుతమైన మార్పును మన జీవితంలోకి ఎలా తీసుకురావాలో నేర్చుకుందాం. సరే, ముందుగా మన స్నేహితుడు రవి కథతో మొదలు పెడదాం. పాపం, అతని మనసు ఎప్పుడూ ఎలా ఆలోచిస్తూ ఉంటుందో ఓసారి చూద్దాం. చూడండి, రవి ఎప్పుడూ ఇలాగే అనుకుంటూ ఉంటాడు. అయ్యో, నా దగ్గర సరిగ్గా డబ్బుల్లేవు, నాకసలు పెద్ద ఇల్లే లేదు, నా జీవితంలో సక్సెసే లేదు. ఇలా రోజూ తన దగ్గర ఏవి లేవో వాటి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇలా ఆలోచించడాన్నే పాత ఆలోచన అంటారన్నమాట. అంటే మన దగ్గర లేని వాటి గురించే ఆలోచిస్తూ అవి వస్తేనే మనం సంతోషంగా ఉంటామని నమ్మడం. ఇది ఎలా ఉంటుందంటే, మనం గొడుగు లేకుండా వానలో తడుస్తూ ఎండ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడటం లాంటిది. అప్పటిదాకా బాధపడుతూనే ఉండటమన్నమాట. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితిని మార్చడానికి ఒక అద్భుతమైన, ఒక మ్యాజికల్ దారి ఉంది. అది మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. అదేంటో తెలుసా? కృతజ్ఞత అయస్కాంతం. అసలు కృతజ్ఞత అంటే ఏంటి? చాలా సింపుల్. మన దగ్గర ఇప్పటికే ఉన్న ప్రతిదానికి, అది చిన్నదైనా పెద్దదైనా సరే, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడం అంతే. ఈ ఫీలింగ్ ఏం చేస్తుందంటే, మన దృష్టిని లేని వాటి నుంచి ఉన్న వాటి వైపుకు తిప్పుతుంది. ఒక అందమైన పువ్వును చూసినప్పుడు మనకు కలిగే ఆ స్వచ్ఛమైన ఆనందం లాంటిది. ఒక గొప్ప మాట ఉంది, కృతజ్ఞత ఒక అయస్కాంతం లాంటిది. అది మన జీవితంలోకి మరిన్ని మంచి విషయాలను, ఆశీర్వాదాలను లాక్కుంటుంది. అంటే ఇది మనందరిలోనూ ఉన్న ఒక మ్యాజికల్ పవర్ లాంటిదన్నమాట. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇది మనం యూనివర్స్తో ఇలా మాట్లాడటం లాంటిది. నా దగ్గర ఉన్నవి నాకు చాలా నచ్చాయి, ప్లీజ్ నాకు ఇలాంటివి ఇంకా చాలా ఇవ్వు అని ప్రేమగా అడగటమన్నమాట. చూడండి, అమ్మ చేసిన వంటను మనం మెచ్చుకున్నామనుకోండి, అమ్మ ఎంత ప్రేమతో ఇంకాస్త వడ్డిస్తుందో. ఇది కూడా అచ్చం అలాంటిది. సరే, మరి ఈ చిన్న అలవాటు మన జీవితంలో ఎంత పెద్ద మార్పులు తీసుకొస్తుందో ఇప్పుడు చూద్దామా? మనం కృతజ్ఞతగా ఉన్నప్పుడు మన మైండ్ చాలా పాజిటివ్గా, ప్రశాంతంగా మారిపోతుంది. ఎలాగైతే ఒక చిన్న విత్తనం పెద్ద చెట్టుగా ఎదుగుతుందో, అలాగే ఈ చిన్న మార్పు మన జీవితంలో చాలా పెద్ద సంతోషాన్నిస్తుంది. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఒక స్టూడెంట్ నాకు మంచి టీచర్లు లేరు అని కంప్లైంట్ చేస్తే సరిగ్గా చదవలేడు. అదే స్టూడెంట్ నాకున్న టీచర్లకు థ్యాంక్స్ అనుకుంటే ఇంకా బాగా చదువుతాడు. అలాగే ఒక ఉద్యోగి నాకు ఈ జాబ్ నచ్చలేదు, జీతం తక్కువ అని అనుకుంటూ ఉంటే అక్కడే ఉండిపోతాడు. కానీ ఈ ఉద్యోగం నా ఫ్యామిలీని పోషిస్తోంది, థ్యాంక్ యూ అని అనుకుంటే తనకి ప్రమోషన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇక బిజినెస్ ఓనర్ నాకు కస్టమర్లు లేరు అని బాధపడితే ఉన్నవాళ్లు కూడా వెళ్ళిపోతారు. అదే నాకున్న కస్టమర్లకు ధన్యవాదాలు అనుకుంటే ఇంకా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తాడు. చూశారా, ఆలోచనలో చిన్న తేడా ఎంత పెద్ద ఫలితాన్నిస్తుందో. ఇప్పుడు ఈ కృతజ్ఞత అనే శక్తికి ఒక నిజమైన, ఒక గొప్ప ఉదాహరణ చూద్దాం. ఆమె కథ వింటే మనందరికీ ఎంతో స్ఫూర్తి వస్తుంది. ఆమె మరెవరో కాదు, ఓప్రా విన్ఫ్రే. ఓప్రా జీవితం మొదట్లో అంత తేలిగ్గా ఏమీ లేదు. ఆమె చాలా పేద కుటుంబంలో పుట్టింది. తన చిన్నతనంలో ఎన్నెన్నో కష్టాలు పడింది, చాలా అవమానాలు ఎదుర్కొంది. అసలు ఆమె జీవితంలో ఏమీ సాధించలేదని అందరూ అనుకున్నారు. కానీ అంత కష్టాల్లో కూడా ఓప్రా ఒక సీక్రెట్ తెలుసుకుంది. ఆమె తన దగ్గరున్న చిన్న విషయాలకు థ్యాంక్స్ చెప్పడం మొదలుపెట్టింది. తన పడుకునే చిన్న మంచానికి, కిటికీలోంచి వచ్చే సూర్యరశ్మికి, ఇలా ప్రతిదానికి ఒక నోట్బుక్లో రాసుకునేది. ఈ అలవాటు ఆమెలో ఒక పాజిటివ్ ఎనర్జీని నింపింది. ఆ ఎనర్జీతోనే మంచి అవకాశాలను, మంచి మనుషులను తన వైపుకు ఆకర్షించింది. అలా
మెల్లిమెల్లిగా ఎదుగుతూ చివరికి ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన మహిళల్లో ఒకరిగా నిలిచింది. ఓప్రానే స్వయంగా చెప్పిన మాట ఇది. నా విజయానికి కృతజ్ఞతే తాళం చెవి. ఎంత పవర్ఫుల్ మాట కదండి. ఒక్క చిన్న అలవాటు ఒకరి జీవితాన్ని ఎంత గొప్పగా మార్చేస్తుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది? సరే, ఇప్పుడు మన వంతు ఈ మ్యాజిక్ని మన జీవితంలోకి కూడా ఎలా తీసుకురావాలో చూద్దామా? భయపడకండి, ఇది చాలా సింపుల్. ఒక చిన్న సరదా హోంవర్క్ లాంటిది. మనం చెయ్యాల్సింది రెండు సింపుల్ పనులు. ఒకటి, ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక నోట్బుక్ తీసుకుని మనకు కృతజ్ఞతగా అనిపించిన ఒక 10 విషయాలు రాయాలి. అవి మీరు తాగిన మంచి టీ కావచ్చు, లేదా మీతో నవ్విన స్నేహితుడు కావచ్చు, ఏదైనా సరే. ఇక రెండోది, ప్రతి విషయం రాసిన తర్వాత మనస్ఫూర్తిగా సంతోషంగా ధన్యవాదాలు 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 అని 3 సార్లు చెప్పుకోవాలి. ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ మాటను మనసులో అనుకుందాం. నా దగ్గర ఉన్న అన్నింటికీ నేను కృతజ్ఞతతో ఉన్నాను. ఈ కృతజ్ఞతే నాకు మరిన్నింటిని తెచ్చిపెడుతోంది. ఈ మాటలు మనలో ఒక కొత్త శక్తిని నింపుతాయి. ఒక్కటి గుర్తుంచుకోండి, రోజూ చిన్నగా నేర్చుకోవడం, చిన్న మంచి అలవాట్లు చేసుకోవడం ఏదో ఒక రోజు మనకు తప్పకుండా ఒక పెద్ద విజయాన్ని అందిస్తుంది. ఈ చిన్న కృతజ్ఞతా భావన మీ అందరి జీవితాన్ని సంతోషంతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.